కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీను సందర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. విద్యార్థులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఘటన జరగటం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందన్నారు. దీనికోసం మహిళా పోలీసులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలంపైన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని విద్యార్థులను చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. అయితే విద్యార్థుల హాస్టల్ వాష్రూముల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ తెలిపారు. ఆరోపణలు వచ్చిన వారి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరిశీలించామని తెలిపారు. అయితే ఎలాంటి నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదన్నారు. అమ్మాయిలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, సంధ్య, ఏదైతే ఉందో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై యావత్ రాష్ట్రం అంతా ఒకంత అసహనం వ్యక్తం చేసిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, మనకు తాజా కొత్త ట్విస్ట్ ఏంటంటే దీంట్లో మనం 10 ఒక విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి గత వారం రోజుల నుంచి కాలేజీ యాజమానికి మేము కంప్లైంట్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. రాత్రి ఏదైతే ఉందో విద్యార్థులు అంతా కలిసి ఆందోళన చేస్తే స్పందించారని చెప్పేసి ఒక విద్యార్థిని చాలా ఆగ్రహంగా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల నుంచి చెప్తున్నప్పటికీ ఎందుకు స్పందించలేదు అంటూ ఇప్పుడు విద్యార్థులంతా ఆందోళన చేపట్టే స్పందించారు. ఎందుకు స్పందించలేదు, దానికి కారణాలు ఏంటి అంటూ విద్యార్థులు అయితే తీవ్రస్థాయిలో అయితే కాలేజీ యాజమాన్యం మీద మండిపడడం జరిగింది. దీనికి సంబంధించి రాత్రి నుంచి ఆందోళన చేస్తుంటే ఎవరైతే ఉన్నారో కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లా అధికారులు అంతా గుడ్లవల్లేరు చేరుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి తొలుత కృష్ణా జిల్లా ఎస్పీ, కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఇటు మంత్రులు కూడా చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నాము. ఏదైతే ఉందో అన్ని కాలేజీ సంబంధించి లోపల ఉన్న సీసీ కెమెరా అన్నింటిని పూర్తిగా పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద క్షుణ్ణంగా విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారని ఇక్కడికి వచ్చామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నాం. ఇప్పటికే కొంత కమిటీ వేశాము. ఈ కమిటీ సంబంధించి విచారణ కూడా చేపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయి పరిశీలిస్తున్నాము. దీనికి గత కొన్ని రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫుటేజ్కి సంబంధించి కానీ స్టోరేజ్ ఎంత ఉందనే దాని మీద కూడా పరిశీలిస్తున్నాము. విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా మేము చర్యలు చేపట్టమని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి మంత్రి, అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. సంధ్య, అయితే తిరుమలరావు, దీనికి సంబంధించి అంటే పోలీసులు అయితే ఇప్పటివరకు అక్కడ అంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమన్నా ఉంటాయేమోనని చెప్పి కూడా ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఏమన్నా ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారా? సంధ్య, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రాథమికంగా పోలీసు వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదని చెప్పాలి. ఈ ఘటన జరిగితో ఎవరైతే విద్యార్థులు హెచ్చరిస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఇటు థర్డ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి వీళ్ళు జాగ్రత్త పడ్డారు. పూర్తిగా మీరు ఎవరైతే ఇట్లా ఘటనగా పాల్పడ్డారో వాళ్ళని అదుపులో తీసుకుని విచారించాలి. వీళ్ళని విచారిస్తేనే అసలు న్యాయం బయటకు వస్తుందని చెప్పేసి అయితే విద్యార్థులు చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎంత వారించినప్పటికీ వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మేము గత వారం రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది, బాత్రూమ్స్ సంబంధించి హెడెన్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తున్నారు, మాకు నోటీస్కి వచ్చింది. దీనికి సంబంధించి యాజమాన్యానికి చెప్పినప్పుడు స్పందించేది. ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత దీని మీద చర్యలు చేపడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది పూర్తిగానే ముందే వీళ్ళు దీనికి మేము కంప్లైంట్ చేసిన వెంటనే దీని చర్యలు చేపడితే ఆధారాలు దొరికేవి అని ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఘటన సంబంధించి తొలుత కృష్ణా జిల్లా ఎస్పీ కూడా కొంచెం అందరూ ఇబ్బంది పడే వ్యాఖ్యలు అయితే చేశారు. మేము విచారణ చేశాము, రాత్రి మా పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎలా మీరు ఆరోపణలు చేస్తారంటూ విద్యార్థుల మీద కొంత చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థులు పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి నుంచి సంబంధించి ఇటు విద్యార్థులకు సంబంధించి సమాచారం తెలుసుకుని తల్లిదండ్రులు కూడా సంబంధించి పూర్తిగా ఆందోళన చేసిన తర్వాత ఇది బయటకు వచ్చింది. అయితే ఇది ముందుగానే చెప్పినట్టయితే మేము చెప్పిన వెంటనే వీళ్ళు ఎవరైతే కాలేజీ యాజమాన్యం స్పందించి
ఎవరైతే మేము పలానా వ్యక్తి అని చెప్పామో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు ఇప్పుడు మొత్తం పూర్తి ఆధారాలు దొరికాయి, పూర్తి ఆధారాలు డిలీట్ చేశారు. ఇప్పుడు మాకు ఆధారాలు లేకుండా లివ్ అంటే ఎలా సాధ్యం అంటే చెప్పేసి ఇది విద్యార్థులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా మీద కేసులు పెడతారంటూ కొంతమంది చెప్తున్నారు. ఎంత కేసులు పెట్టినప్పటికీ మేము భయపడే ప్రసక్తి లేదు, మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా కాలేజీ వద్దకు రావడం జరిగింది కదా. ఉదయం నుంచి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. మా కుమార్తెలను ఇందుకు లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే మాకు జరిగేది ఇదా అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఎవరు బాత్రూంలో వీడియోలు రికార్డ్ చేశారు, ఎవరు ఉండారని సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అయితే భయంతో అయితే నెలకొందని చెప్పాలి. ఇది జరిగిన తర్వాత ఏదైనా బయటకు వస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి కుటుంబ సభ్యులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. రైట్ తిరుమలరావు.